మన జీవితంలో కార్యం జరగట్లేదని, మనం అనుకున్నది జరగట్లేదని మనం దేవుడిని ఒకటి అడుగుతాం. కానీ దేవుడు మనం అడిగిన దానికి రివర్స్‌గానే చేస్తారు. అప్పుడు మనం అనుకుంటాం, దేవుడు నిన్ను ఏది అడిగానో నువ్వు ఎందుకు నా జీవితంలో అది చేయలేదు? ఎందుకు చేయలేదంటే నీకు అది మంచిది కాదు. దట్ ఈస్ హార్మ్‌ఫుల్ టు యూ. అది నీకు మంచిది తీసుకురాదు. అది నీకు చెడుది. అది నీకు మేలుకరంగా ఉండదు కాబట్టి నేను నీ జీవితంలో ఇది చేయట్లేదని. కొంచెం ఓర్పుగా ఉండి వాళ్ళు రోజున ఇంకొక ప్లేట్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ కోసం ఓర్పుగా వెయిట్ చేశారు కాబట్టి అక్కడ ఫైరింగ్‌ని వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మన జీవితంలో కూడా దేవుని ప్రణాళిక నెరవేరబడాలంటే దేవుని ఉద్దేశాలు మన జీవితంలో ఫుల్‌ఫిల్ అవ్వాలంటే మనము కొంత ఓర్పుగా ఉండాలి. కొంత సహనంగా ఉండాలి. దేవుడు మన పట్ల గొప్ప ప్లాన్స్‌ని కలిగి ఉన్నారు. ఆయనని క్వెషన్ చేయడం కాదు. ఆయనని సందేహించడం కాదు. ఆయనని నమ్మడమే మన పని. ఆయన మీద విశ్వాసం ఉంచడమే నా పని. ఎందుకంటే బైబిల్‌లో ఒక గొప్ప మాట ఉంటది. For my thoughts are not your thoughts, neither are your ways my ways. As the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thought more than your thoughts.